అత్తయ్య మీరు ఆ వీడియో చూసారా అని భూమి అంటుంది. అవునమ్మా, ఆ వీడియో చూసే నీకు చెప్దామని ఫోన్ చేశాను. అప్పుడే రత్నం నా చేతిలో ఉన్న ఆ వీడియో కెమెరాని లాక్కుందామని ప్రయత్నించింది. నేను తన కళ్ళలో కారంపొడి కొట్టి దాక్కున్నాను. అప్పుడే ఎవరో పిలిచారన్న సౌండ్ విని నేను డోరు ఓపెన్ చేశాను. ఎవరో ఒకతను వచ్చి నన్ను షూట్ చేసి వెళ్ళిపోయాడు అని శారద చెప్పటంతో, అంటే ఇదంతా ఆ అపూర్వే చేసి ఉంటుంది అని భూమి అంటుంది. అంటే మా అమ్మని చంపమని పంపింది ఆ అపూర్వనేనా? చెప్పు భూమి అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. బావా, ఆవేశం వద్దు బావా, ఆలోచించు బావా అని భూమి చెప్తుంటే, నిజాలు తెలిసిన తర్వాత నేను సైలెంట్గా ఉండలేనమ్మా అని శారదకి ధైర్యం చెప్పి నేను వెళ్తున్నాను అని ఎవరు చెప్తున్నా కూడా వినకుండా గగన్ ఆవేశంగా బయటికి వస్తారు. బావా వద్దు బావా అని భూమి బయటికి వచ్చిన తర్వాత కూడా పూరి శివ అడ్డుకుంటూ ఉంటారు. నన్ను వదలండి అంటూ గగన్ కోపంగా వెళ్ళిపోతాడు. అత్తయ్య ఇప్పుడు ఎలా అత్తయ్య అని భూమి వచ్చి అడుగుతూ ఉంటే, మామూలుగానే వినడు, ఇప్పుడు ఎవరూ ఆపలేరు అని శారద చెప్తుంది. ఇక గగన్ అపూర్వ వాళ్ళ గేటుని బద్దలు కొట్టేసి, ఏయ్ అపూర్వ బయటికి రావే అంటూ కేకలు పెడుతూ లోపలికి వస్తాడు. అపూర్వ నిద్రపోతూ ఉంటుంది. ముందుగా శరత్చంద్ర, రే గగన్ ఏంట్రా మా ఇంటికి వచ్చావు, వెళ్ళరా అని అరుస్తూ ఉంటే, వెళ్తాను, నీ భార్య అపూర్వని చంపిన తర్వాత వెళ్తాను అని గగన్ అంటాడు. ఏంట్రా, ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా భార్యని చంపుతానని మాట్లాడతావు అని శరత్చంద్ర అంటే, నా తల్లిని చంపాలని చూసింది ఈ అపూర్వ అని గగన్ అంటాడు. నువ్వు ఎప్పుడు అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటావు. ఎవరో కక్ష కట్టి నీ తల్లిని చంపాలని చూస్తే అది నా అపూర్వ అని చెప్తావా? ఎంత ధైర్యం రా నీకు అని శరత్చంద్ర అంటే, లేదు, మా అమ్మ స్పృహలోకి వచ్చి జరిగిన విషయం మొత్తం కూడా చెప్పింది. ఈరోజు ఈ అపూర్వని చంపాల్సిందే అని రివాల్వర్ని గురి పెడుతూ ఉంటే, రే గగన్ ఆగరా అంటూ కేపీ శరత్చంద్ర అడ్డుకుంటూ ఉంటారు. ఇక అపూర్వ అయితే, బావా బావా కాపాడు బావా అని శరత్చంద్ర వెనకాల తిరుగుతూ ఉంటే, గగన్ శరత్చంద్ర చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అసలు మీ అందరికీ నిజం తెలియక దీన్ని కాపాడాలని చూస్తున్నారు. అసలు మీకందరికీ నిజం తెలుసా, శోభాచంద్రన్ చంపింది ఎవరో కాదు ఈ అపూర్వనే అని గగన్ నిజం చెప్పేస్తాడు. ఫ్యాక్టరీకి నిప్పంటించమని కూడా ఈ అపూర్వే చెప్పింది అని గగన్ చెప్తుంటే, శరత్చంద్ర చాలా షాకింగ్గా కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటారు. బావా వాడు అబద్ధాలు చెప్తున్నాడు బావా అని అపూర్వ అంటే, అబద్ధాలు చెప్పటం లేదు, ఆధారాలతోనే చెప్తున్నాను. తన నేర చరిత్రకి అడ్డు వస్తే భర్తవైనా నిన్ను కూడా చంపేస్తుంది. తనని తాను కాపాడుకోవటం కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతుంది ఈ మనిషి అని గగన్ చెప్తాడు. అప్పుడు శరత్చంద్ర, నా శోభాచంద్రన్ చంపింది నువ్వేనా, నా శోభాచంద్రన్ చంపింది నువ్వేనా అంటూ అపూర్వ మీదికి వెళ్తూ వేలు చూపిస్తూ నిలదీస్తూ ఉంటాడు. బావా ఏం మాట్లాడుతున్నావు బావా, నా అక్క నేనెందుకు చంపుతాను బావా, వాడు అబద్ధాలు చెప్తున్నాడు అని మళ్ళీ అపూర్వ నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. లేదు, నువ్వే చేశావు, నా శోభని చంపేస్తావా, నా ప్రాణానికి ప్రాణమైన నా శోభాచంద్రని చంపేస్తావా, నేను నిన్ను చంపేస్తాను, నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటాడు. బావా బావా నన్ను వదిలే బావా అని అపూర్వ వేడుకుంటూ ఉంటే, అయ్యో వదిలేయండి అల్లుడు గారు అని గోరెంటాకు వేడుకుంటూ ఉంటుంది. దానికి తోడు కేపీ కూడా, అవును బావగారు, ఫ్యాక్టరీని తగలబెడితే కార్మికులకి ఇన్సూరెన్స్ వస్తుందని నా చేతనే తగలపెట్టించింది. అంతకుముందే శోభాచంద్ర గారిని ఫ్యాక్టరీలో కట్టేసింది. నన్ను నా కుటుంబానికి దూరం చేసింది. నేనెక్కడ నిజం చెప్తానోనని మీరాని నాకిచ్చి పెళ్లి చేసింది. దీనికంతటికీ కారణం అపూర్వనే. చంపేయండి చంపేయండి అని చెప్తూ ఉంటే, అవును చంపేయండి అని గగన్ కూడా అరుస్తూ ఉంటాడు. నిన్ను నేను చంపేస్తాను, నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని శరత్చంద్ర చెప్తూ ఉంటే, అందుకే శరత్చంద్ర గారు, నేను ఈ అపూర్వని చంపుదామని వచ్చాను అని కుప్ప కూలిపోయిన అపూర్వని రివాల్వర్ గురిపెట్టేసి గగన్ చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. రే చంపాల్సింది నువ్వు కాదురా నేను అంటూ గగన్ చేతిలో ఉన్న రివాల్వర్ తీసుకొని గురి పెట్టేస్తాడు. బావా వద్దు బావా, నన్ను చంపద్దు బావా అని అపూర్వ వేడుకుంటూ ఉంటుంది. శరత్చంద్ర షూట్ చేసేస్తాడు. కెవ్వుమని అపూర్వ కేకలు పెడుతూ నిద్రలేచి కూర్చుంటుంది. ఇదంతా నిజమైతే చాలా బాగుంటుంది, కానీ అపూర్వ ఇదంతా కలగంటుంది. వద్దు, నన్ను చంపద్దు, నిజం చెప్పొద్దు అని అపూర్వ కేకలు పెడుతూ ఉంటుంది. ఏంటి అపూర్వ, ఏంటి చెప్పొద్దు, ఏంటి చంపద్దు అంటున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావా అదేదో పీడకలే బావా అని అపూర్వ అంటుంది. ఒకవేళ నిజంగానే బావుకి నిజం తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని మనసులో కంగారు పడుతూ ఉంటుంది. ఉండపూర్వ నీళ్లు తాగు అని ఇస్తూ, అయ్యో వాటర్ లేవే, ఉండు వెళ్ళి తీసుకువస్తానని శరత్చంద్ర అంటాడు. పర్లేదులే బావా, నేనే వెళ్ళి తాగి వస్తానని అపూర్వ వెళ్తుంది.
అపూర్వ వణికిపోతూ వాటర్ తాగుతూ ఉంటే గోరింటాకు వెనక వైపు నుంచి భుజంపై చెయ్యి వేయటంతో అమ్మో అంటూ అపూర్వ కేకలు పెడుతూ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని కింద పడేస్తుంది. అమ్మో దయ్యం ఎక్కడ అని గోరింటాకు కూడా కేకలు పెడుతూ ఉంటుంది. పిన్ని ఒక్క క్షణం ఎంత భయపడిపోయానో, ఏంటి ఇలా భయపెట్టేశావు అని అపూర్వ అంటే, అమ్మాయి నీకు కల వచ్చింది, అందుకే కదా నువ్వు ఇలా లేచి వచ్చావు. ఆ శారదకి మెలకువ వచ్చింది, జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. గగన్ గాడు వచ్చి నీ మెడపై కాలు పెట్టి కసా నొక్కి చంపేశాడు, అంతే కదా, ఇదే కదా నీకు కూడా కల వచ్చింది అని గోరింటాకు అనడంతో, నాకు కల వచ్చిన మాట నిజమే పిన్ని, కానీ ఆ గగన్ గాడు కాదు నన్ను చంపేసింది, బావ చంపేశాడు అని అపూర్వ అంటుంది. ఏదైతేనేం నీ చావైతే జరిగిపోయింది కదా, ఆ శారద ఇంకా చావలేదన్న దగ్గర నుంచి నాకు కూడా చాలా భయమేస్తోందమ్మాయి. మన చావులు రెండు కూడా ఖాయం, ముందు నువ్వు తర్వాత నేను అని గోరెంటాకు అంటే, లేదు పిన్ని, ముందు నేను ఆ శారదనే చంపేస్తాను, మనం మాత్రం బ్రతికి తీరాల్సిందే, నేను చూసుకుంటాను అని అపూర్వ అంటుంది. శారద ఇంకా స్పృహలోకి రాకపోవడంతో గగన్ కుప్పకూలి బయటికి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటాడు. పూరి, శివ, భూమి కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు. గగన్ అయితే ఏడుపు ఆపుకోలేక గుండెలు పగిలేలా కుర్చీలో కుప్పకూలి ఏడుస్తూ ఉంటే అప్పుడే చెర్రీ భోజనం తీసుకొని అక్కడికి వస్తాడు. అన్నయ్య అన్నయ్య అని చెర్రీ ఒక్కసారిగా గగన్ దగ్గరికి రాగానే గగన్ చెర్రీని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య ఏడవకన్నయ్య, అసలు ఏం జరిగిందన్నయ్య అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అమ్మని షూట్ చేసి వెళ్ళిపోయారు, అమ్మని ఇలా చూడలేకపోతున్నాను, ఇంకా స్పృహలోకి రాలేదు అని జరిగిన విషయం మొత్తం కూడా గగన్ చెప్పి ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. అన్నయ్య ఏడవకన్నయ్య, నువ్వే ఇలా అధైర్యపడితే ఎలాగన్నయ్య, ఉండు చూస్తాను నేను పెద్దమ్మని అని ఐసీయూలో అద్దంలో నుంచి చూసేసి, అన్నయ్య ఏమీ కాదు, నువ్వే ఇలా ఏడుస్తే వీళ్ళకి ఎవరు ధైర్యం చెప్తారు, ఏమీ కాదన్నయ్య అని ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక పూరి కూడా చెర్రీ గుండెలపై పడి చాలా ఏడుస్తూ ఉంటే చెర్రీ ఓదారుస్తూ ఉంటాడు. అన్నయ్య అన్నం తిందురా అన్నయ్య అని చెప్తుంటే గగన్ కూడా లేవకుండా ఏడుస్తూనే ఉంటాడు. భూమి అన్నం పెట్టు వీళ్ళకి అని చెర్రీ బ్యాగ్ ఇవ్వటంతో అలాగేనంటూ భూమి ప్లేట్లో అన్నం పెట్టుకొని బావా తిను బావా అని గగన్ పక్కనే వచ్చి అడుగుతూ ఉంటుంది. నాకు వద్దని గగన్ అంటాడు. నువ్వు తినిపించు భూమి అని చెర్రీ చెప్పడంతో ఇక భూమి గగన్ పక్కన కూర్చొని తిను బావా అని నోట్లో పెట్టబోతూ ఉంటే గగన్ అన్నం ప్లేటుని విసిరి కొట్టేస్తాడు. ఇదంతా నీ వల్లే, మా అమ్మ ఫోన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడి ఉంటే మా అమ్మకి ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు, నువ్వేమో ఫోన్ మాట్లాడలేదు, మా అమ్మ నాకు కాకుండా నీకు ఫోన్ చేసింది, అసలు నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా మా జీవితాల్లో మనశ్శాంతి లేకుండా అయిపోయింది, ఇదంతా నీ వల్లే ఈరోజు మా అమ్మ ఈ పరిస్థితుల్లో ఉంది, నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకు, వెళ్ళిపో, మా జీవితంలో నుంచి వెళ్ళిపో అంటూ గగన్ భూమిని తోసిపడేసి దండం పెడుతూ వేడుకుంటూ కుప్పకూలిపోతాడు. అలా భూమిని మళ్ళీ తోసి వెళ్ళిపోమ్మని చెప్పడంతో భూమి ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. వెళ్తున్న భూమి మళ్ళీ వెనుతిరిగి గగన్ వైపు చూస్తూ ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. గగన్ ఏమో కుప్పకూలి అలా ఏడుస్తూ ఉంటాడు. అక్క అక్క అంటూ శివ బాధపడుతూ ఉంటాడు. అన్నయ్య అన్నయ్య అంటూ ఇంకా చెర్రీ అలా ఓదారుస్తూనే ఉంటాడు. ఎలాగైనా సరే ఆ శారద నిజం చెప్పకముందే చంపేయాలి అని అపూర్వ రత్నం ఇంజెక్షన్ చేయటానికి ఐసీయూలోకి వచ్చి భూమికి రానున్న ఎపిసోడ్లో అడ్డంగా దొరికిపోతారు.